అమ్ముకునేటువంటి హక్కు కర్ణాటకకు స్మగుల్ చేసి దోచుకునేటువంటి హక్కు పరిటాల వాళ్ళకే ఉంది, ఎవ్వరికీ లేదు అని మాట్లాడిన సారాంశం ఆ ఆడియో. నాకు తెలిసి మీడియా మిత్రులందరూ కూడా వినింటారు. అక్కడ నుండే మొదలు పెడితే టమోటా మండీలో అనంతపురం పట్టణానికి ఆనుకున్న టమోటా మండీలో నాకు తెలిసి కార్యదర్శి కూడా అనంతపురం పట్టణానికి సంబంధించిన వ్యక్తి. రోజుకు 4 నుంచి 5 లక్షల రూపాయలు ఆ టమోటా లారీల నుండి వసూళ్లు చేసి, దాని ట్యాక్స్, అది శ్రీరామ్ ట్యాక్స్ అని పెట్టినారు దానికి పేరు, వసూళ్లు చేసి పరిటాల శ్రీరామ్కు పంపడము అనేది ఆనవాయితీగా వచ్చింది. అంటే రోజుకు 5 లక్షలు. అంటే గత ప్రభుత్వంలో మరి రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి ఎవరైనా వసూలు చేసినారో లేదో నాకైతే తెలియదప్ప. అనంతపురం సబ్ రిజిస్టర్ కార్యాలయము, ధర్మవరం సబ్ రిజిస్టర్ కార్యాలయము, రుద్రంపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయము, చెన్నై కొత్తపల్లిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల నుంచి కలిపి రోజుకు 25 లక్షల రూపాయలు యావరేజ్న పరిటాల సునీత కుటుంబానికి వెళ్ళాల. రిజిస్ట్రేషన్ ఎవరైనా కొనుగోలు కానీ అమ్మకాలు కానీ అంటే ట్రాన్సాక్షన్ ఏం జరిగినా కూడా డబ్బు వీళ్ళకి కట్టాల. అది పెద్ద పెద్ద ఆదాయాలు అంటే. ఇంకా బెల్ట్ షాపులు దాదాపుగా రాప్తాడు నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు దాకా ఉన్నాయి. 1000 బెల్ట్ షాపుల నుంచి 2000 రూపాయలు ప్రతిరోజు కలెక్ట్ చేసి పరిటాల కుటుంబానికో సంబడి వాళ్ళ రిప్రజెంటేటివ్ కు పంపిస్తా ఉన్నారు అనేది. పాపం ఆ బెల్ట్ షాపు నిర్వాహకులు మందుబాబులో చెప్పుకునేది, ఏమయ్యా ఇంత రేటు పెట్టినావు, షాపుకు పోయి అడిగితే ఇంతే కదా అంటే, ఏం చేయాలన్నా రోజుకు 2000 అక్కడికి పంపించాలన్నా అని చెప్పుకునే పరిస్థితి. ఇంకా ముత్యాలమ్మ గుడిని కూడా వదలలేదు. ముత్యాలమ్మ గుడి దగ్గర మా ప్రభుత్వంలో మందు అమ్మకం నిషేధం. ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేవులే. జగనన్న ప్రభుత్వంలో చెప్పునింది లిక్కర్ ని ఓన్లీ గవర్నమెంట్ నోటిఫైడ్ షాప్స్ లోనే అమ్మకాలు చేయడం జరుగుతానండి. ముత్యాలమ్మ గుడి దగ్గర బెల్ట్ షాపు పరిటాల వెంకటాపురానికి, పరిటాల వాళ్ళ ఇంటికి రోజుకు 1,00,000 రూపాయలు పోవాలి. అక్కడి నుంచి వాళ్ళ ఏం రేట్ అన్న అమ్ముకోవచ్చు, కర్ణాటక లిక్కర్ తెచ్చి అమ్ముకోవచ్చు, గోవా లిక్కర్ తెచ్చి అమ్ముకోవచ్చు. విడ్డూరం ఏంటంటే ఇప్పటికి 2 సార్లు మాత్రమే పోలీసు వాళ్ళు గోవా లిక్కర్ పట్టుకున్నారు. ఈ జిల్లాలో 2 సార్లే పట్టుకున్నారు. గోవాలో నాకు తెలిసి ఆ డ్యూటీ ట్యాక్సెస్ ఉండకపోవచ్చు, దానివల్ల చీప్ పడతా ఉండొచ్చు. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ